అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే మునక్కాడ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రాగి సంగటిలోకి అన్నంలోకి ఇడ్లీ దోశతో చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెట్టేద్దాం. అలాగే ఇందులో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మునక్కడలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు జ్వరాలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మునక్కడలో ఉండే పొటాషియం మరియు ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ముందుగా మునక్కాడల్ని తీసుకుని అలా పీసెస్లా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ నేను వచ్చేసి అనపగింజలు పితుక్ బ్యాళ్ళు అని ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన ఒక మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఎండు కొబ్బరి అనేది వేసుకుంటున్నానండి. అలాగే పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇందులోకి ఒక చిన్న టొమాటోని వేసేస్తున్నాను. టొమాటో వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసేసి మనం ఏదైతే 1 ఆనియన్లో హాఫ్ ఆనియన్ని వేయండి. హాఫ్ ఆనియన్ వేసిన తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ ధనియాల పొడి అనేది వేసేస్తున్నానండి. మీరు స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకుందాం. నేను చూపించే విధంతో ఇలా బ్లెండ్ చేసేయండి. ఇలా బ్లెండ్ చేసి పక్కన పెట్టి ఇలా మట్టి పాత్రలో చేయండి. ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. మీరు ఎలాంటి డిషెస్లో అయినా చేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. సో ఇక్కడ వాష్ చేసి మునక్కాడలన్నీ ఇందులోకి వేసేస్తున్నానండి. అన్నీ వేసిన తర్వాత నేను ఇందులోకి పితుక్ బ్యాళ్ళు కూడా వాష్ చేసుకొని మంచిగా ఇందులోకి ఒక స్మాల్ బౌల్ వేసుకుంటున్నాను. స్మాల్ బౌల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్లెండ్ చేసుకొని మసాలా పేస్ట్ అనేది పెట్టామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఈ గ్రేవీకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేద్దాం. ఈ మసాలాని బాగా కలుపుకోవాలండి. బాగా మెల్లగా చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మట్టిది కాబట్టి పగిలే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మట్టి పాత్రలో వంట చేయాలంటే తిరుగుబాతు ఏదైతే వేస్తారో అది ఇందులో వేయకండి. ఎక్కువ బ్లాస్ట్ అయ్యే పగిలే అవకాశాలు ఉన్నాయి. సో అది లేకుండా మీరు ట్రై చేసి చూడండి ఇలా నేను చెప్పే ప్రాసెస్లో, అప్పుడు బాగుంటుందండి. కొద్దిగా వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేయండి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఆ రుచి అనేది మసాలా కూడా బాగా ముక్కలకంతా బాగా అంటుకుంటుంది. మునక్కాడలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి, మరియు చూపు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఇది వారంలో కనీసం 1 నుండి 2 సార్లైనా మునక్కాడని తింటే శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది సీజన్ కదండి. సో తప్పకుండా దీన్ని తీసుకోండి. బాగా ఎముకలు కూడా బలంగా ఉంటాయండి. మునక్కాడలో కాల్షియం మరియు ఐరన్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎముకలు బలంగా ఉండడానికి మరియు రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక్కడ నేను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ అనేది తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అది కొద్దిగా సగం ఉడికింది అన్నప్పుడు మనం ఇలా తిరుగుబాతు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. అలాగే పక్కన మనం ఏదైతే
మునక్కాడల్ని అంతా మసాలాని ఉడికించడానికి పెట్టామో అందులోకి ఇప్పుడు దీన్ని వేసేద్దాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ మునక్కాడ సాంబార్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే ఫ్రై చేసామో దాన్ని ఇందులోకి వేసేద్దాం. దీన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో 10-20 మినిట్స్ దాకా బాగా ఉడికించాలండి. మునక్కాడ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది ఉడకడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. అలా ఉడికించిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయండి. ఇంతే అండి, ఎంత రుచికరమైన మునగాకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.